సో ఈ ప్లాన్స్ ఇవన్నీ వర్కౌట్ అయ్యేటట్టుగా అస్సలు లేదు. సో హైట్ ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ మొత్తానికైతే ఆల్ ఇండియా రోటరీ ప్రిపరేషన్స్లో 3 టాస్క్ అనుకున్నాం కదా. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి రోడ్ మ్యాప్ ప్రిపరేషన్. అందులో వచ్చేసి ఇప్పటికీ ఒక 2 ఎపిసోడ్స్ చేసేసాను. ఇప్పుడు ఇది 3rd ఎపిసోడ్. సో ఒకవేళ అవి చూడగనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ పెడతాను. సో అదొకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఇవాళ సో ఇండియా మ్యాప్లో ఎవ్రీ స్టేట్లో ఒక్కొక్క యూనిక్ ఫెస్టివల్ ఉంది కదా. సో ఆ ఫెస్టివల్స్కి సంబంధించినవి ఒక చిన్న డయాగ్రామ్స్ ఒకటి కట్ చేసి పెట్టేస్తాను నేను. ఒక్కొక్క ఫెస్టివల్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఫెస్టివల్స్ ఏవైనా ఆ డిస్క్రిప్షన్లో ఒకసారి మెన్షన్ చేస్తాను. సో ఆ ఫెస్టివల్స్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే మనం టోటల్ అన్ని స్టేట్స్కి ఫేమస్ ఫెస్టివల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని మార్కప్ చేసుకున్నాము. ఒక్కొక్క స్టేట్కి 2-3 ఫెస్టివల్స్ ఫేమస్ ఉన్నాయి. సో అందులో మనకు పెద్ద ఫెస్టివల్స్ ఏవైతే వాటి వరకు సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. సో మనకు లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు తమిళనాడులో చూసుకుంటే కన్నా జల్లికట్టు అని చెప్పేసి ఉంటుంది. సో జల్లికట్టు చాలా చాలా అంటే చాలా పెద్ద ఫెస్టివల్ ఇది. సో జల్లికట్టు తర్వాత కేరళలో చూసుకుంటే ఓనం ఫెస్టివల్, గోవాలో చూసుకుంటే గోవా కార్నివల్ అని చెప్పేసి జరుగుతుంది ప్రతి ఇయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక తీసుకున్నట్టే కర్ణాటకలో కంబల్ ఫెస్టివల్ అని చెప్పేసి జరుగుతుందన్నమాట. సో కంబల్ ఫెస్టివల్ జరుగుతుంది. సో సంక్రాంతి ఆంధ్రాలో, తెలంగాణలో బతుకమ్మ, మహారాష్ట్రలో వచ్చేసి గణేష్ చతుర్థి చాలా అంటే చాలా పెద్ద ఫేమస్ చేస్తారు గణేష్ చతుర్థి. అంటే అసలు ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో హెవీగా టోటల్ పెద్ద సెలబ్రేషన్స్ ఎక్కడ జరుగుతాయంటే గణేష్ చతుర్థి మహారాష్ట్రలో జరుగుతాయి అన్నమాట. గుజరాత్లో తీసుకుంటే ఉట్రయన్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ చేస్తారు. సో ఇక్కడ ఒడిస్సాలో కనుక తీసుకుంటే మనకు పూరి జగన్నాథ్ రథయాత్ర అవుతుంది. చాలా అంటే చాలా ఫేమస్ అసలు జగన్నాథ్ది. సో ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూపీ ఉత్తరప్రదేశ్లో వచ్చేసి మనకి కుంభమేళా అవుతుంది. సో ఎవ్రీ 12 years అనుకుంటా ఐ థింక్. సో ఎవ్రీ 12 yearsకి చాలా పెద్దగా చేస్తారనమాట ఇది కూడా కుంభమేళా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్లో వచ్చేసి దుర్గా పూజ అని చెప్పేసి చాలా పెద్దగా చేస్తారు నవరాత్రుల్లో. సో నవరాత్రుల దుర్గా పూజ వస్తుంది. అండ్ నెక్స్ట్ పైనకి వెళ్తారంటే బీహార్లో వచ్చేసి ఛట్ పూజ అని చెప్పేసి చేస్తారనమాట బీహార్లో. సో మనకు అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో చూసుకుంటే లాసర్ ఫెస్టివల్ చేస్తారనమాట. సో ఇక్కడ త్రిపుర, మిజోరాం, మణిపూర్ ఈ ఏరియాలో చూసుకుంటుంటే మనకి ఎక్కువ బుద్ధిజంకి సంబంధించిన ఫెస్టివల్స్ చాలా జరుగుతాయి అక్కడ. సో అక్కడ బుద్ధిజం కల్చర్స్ చాలా ఉంటాయి అన్నమాట. లైక్ అట్లా నేపాల్, చైనా బార్డర్స్కి ఎక్కువ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ సో చైనా బార్డర్స్ నియర్ బై ఎక్కువ ఉంటుంది. సో ఆ కల్చర్స్ కొంచెం ఇంటిగ్రేట్ అవుతాయి అన్నమాట అక్కడ. సో ఓవరాల్ 28 స్టేట్స్లలో 8 యూనియన్ టెరిటరీస్లో జరిగే ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ మన అంటే సరౌండింగ్ మొత్తం కలుపుకొని మన ఆల్ ఓవర్ ఇండియాలో జరిగే ఫెస్టివల్స్ ఏ కంట్రీస్లో కూడా జరగవు ఇన్ని ఫెస్టివల్స్. అన్ని రిలీజియన్స్ వాళ్ళు చేసుకునే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది నా థాట్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో చూసుకుంటే కుల్లు దసరా అని చెప్పేసి చేస్తారు. దసరా ఫెస్టివల్ని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్గా చేస్తారనమాట. సో మన దగ్గర వేరేలాగా చేస్తారు, కేరళలో వేరేలాగా చేస్తారు, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా దసరా చేస్తారనమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో దసరాని సెలబ్రేట్ చేసుకుంటారు, బట్ డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ కల్చర్స్తో చేస్తారనమాట దసరా ఫెస్టివల్ని. సో మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్లో
షికారా బోట్ రేస్ ఉంటుంది అనమాట. సో షికారా బోట్ రేస్ లైక్ కేరళలో ఓనం ఫెస్టివల్ ఎలా చేస్తారో సేమ్ అలానే ఇక్కడ షికారా అని చెప్పేసి బోట్స్ ఉంటాయి అనమాట. సో ఆ బోట్స్ మీద రేస్ ఉంటుంది అనమాట. సో అలాంటి ఫెస్టివల్ చేస్తారు. ఇలా చూసుకుంటే ప్రతి స్ట్రీట్లో ఒక యూనిక్ ఫెస్టివల్స్ అనమాట. సో వీటన్నిటిని ఒక డాక్యుమెంటరీ చేయాలనేది నా మెయిన్ కాజ్ అనమాట. నా మెయిన్ ఇంట్రెస్ట్ ఈ ఫెస్టివల్స్ని ఏవైతే ఉన్నాయో మన కల్చర్స్ని మనం మళ్ళీ రివైండ్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. సో ఈ ఫాస్ట్ గ్రోయింగ్ కల్చర్స్లో మన ఫెస్టివల్స్ని కొంచెం ఇగ్నోర్ చేస్తున్నాం అనిపిస్తుంది నాకు. సో కొంచెం రివైండ్ చేసేటట్టుగా అనుకోవచ్చు, ఏదైనా కొంచెం బెటర్గా ఉండేటట్టుగా డాక్యుమెంటరీ చేద్దాం అనేది ప్లాన్ అనమాట నాది. సో నేను రూట్ ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు. సో ఇక్కడ మనకి చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. పెద్ద ప్రాబ్లం ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దసరా ఫెస్టివల్ ఉంది. సో దసరాని ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు, కేరళలో సెలబ్రేట్ చేస్తారు, పైన మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర కూడా కులు మనాలి దగ్గర కూడా సేమ్ కులు దసరా అని చెప్పేసి ఫెస్టివల్ చేస్తారు. సో సేమ్ మంత్లో సేమ్ డేట్స్లలో అటు ఇటు అవుతున్నాయి. సో నేను ఎక్కడ ఏం చేస్తానో నాకు అర్థం అవ్వట్లేదు, ఏది ప్లాన్ చేయాలి. సో ఇక్కడ నుంచి రూటింగ్ ప్లాన్ చేస్తూ వెళ్దామంటే సో నెక్స్ట్ ఫెస్టివల్ ఎక్కడ అని చెప్పేసి ఆ ఫెస్టివల్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే ఒకే మంత్లో రెండు ఫెస్టివల్స్ వస్తున్నాయి. సో అక్కడ ఇంటరాక్ట్ అవ్వట్లేదు ఎగ్జాక్ట్గా. సో అక్కడ రూటింగ్ అనేది కొలాప్స్ అయిపోతుంది ప్లాన్ చేసే దగ్గర. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గో విత్ ఫ్లో. సో ఈ ప్లాన్స్ ఇవన్నీ వర్కౌట్ అయ్యేటట్టుగా అస్సలు లేదు. సో ఇప్పుడు నేను రూట్ని ఎంత అక్యురస్గా ప్లాన్ చేద్దామని ట్రై చేసినా కూడా అసలు ఆ మంత్ ఆ ఎగ్జాక్ట్ టైమింగ్ సెట్ అవ్వేట్టు లేదు. సో ఇప్పుడు నేను ఈ ట్రిప్లో కూల్గా ప్రశాంతంగా వెళ్దాం అనుకుంటున్నా ట్రిప్ని. సో నేను ప్రతి ఫెస్టివల్ కోసము కవర్ చేద్దామంటే అదే మెయిన్ కాజ్ యాక్చువల్గా నేను పెట్టుకుంది. బట్ ఆ ఫెస్టివల్స్ని కవర్ చేద్దాం అనే దగ్గరికి ప్లాన్ చేస్తుంటే నేను పరిగెత్తడమే ఉంటుంది. ఆ ట్రిప్ మొత్తం అసలు నాకు పర్ఫెక్ట్గా అవుతుందా అవ్వదా అనేది అర్థం అవ్వట్లేదు. సో నేను ఏమనుకుంటున్నా అంటే గో విత్ ఫ్లో అంతే. ఫస్ట్ మనం జనవరి స్టార్ట్ చేస్తున్నాము. జనవరి సంక్రాంతి వచ్చేసి మనకు ఆంధ్రాలో అవుతుంది. సో ఫస్ట్ ఆంధ్ర నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఆంధ్ర నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ మంత్లో ఎక్కడెక్కడ అయినా అయితే కనుక ఆ ఫెస్టివల్స్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఏ స్ట్రీట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఫెస్టివల్ ఉంటే కనుక దాన్ని డాక్యుమెంటరీ చేసే వరకు ట్రై చేద్దాం అనుకుంటున్నా. గో విత్ ఫ్లో, చూద్దాం ఏమవుతుందో. సో ఫస్ట్ జనవరిలో సంక్రాంతి కాబట్టి ఆంధ్ర వస్తుంది. సో ఆంధ్రాలో ఫస్ట్ కవర్ చేసుకుని అటు నుంచి ఇక్కడ కింద డౌన్ సైడ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా ఇట్లా ఈ సైడ్ నుంచి ఇట్లా ఇవన్నీ కవర్ చేసుకుంటూ అట్లా పైనుంచి అట్లా వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ ఇక్కడ వరకు. సో రిటర్న్ మన అటు నుంచి అన్నీ కవర్ చేసుకుని తెలంగాణకు వద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో చూద్దాం గో విత్ ఫ్లో, ఎలా అయితే అలా. ఫస్ట్ అయితే మనం సంక్రాంతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుందాము మన ట్రిప్లో. ఫస్ట్ జర్నీ వచ్చేసి ఆంధ్రాకి ఫిక్స్ అయిపోయాను ఇప్పుడైతే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్స్ ఎక్కడైనా టచ్ అయితే వాటిని డాక్యుమెంటరీ చేసుకుంటూ వెళ్ళిపోదాము. లేదంటే అది ఆ ఫెస్టివల్ కాకుండా మనం ఇంకో వేరే ఏదే ఫెస్టివల్ ఉన్నా కూడా ఆ ఫెస్టివల్ని చూసుకోవడమా లేదంటే దాని తర్వాత గో విత్ ఫ్లో చూద్దాం. ఏమి మనకు ట్రావెలింగ్లో ఏది బెస్ట్ అనిపిస్తే అది మూవ్ ఆన్ చేసుకుంటూ కంటెంట్ చేంజ్ చేస్తూ వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే మన ఓన్ కాజ్ ఏంటంటే ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లో కల్చరల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డాక్యుమెంటరీ చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో ఫైనల్ ఏంటంటే నేను ఒక మ్యాప్ ప్రిపేర్ చేసుకొని ఆ మ్యాప్ త్రూ ర్యాండమ్గా బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాను. బట్ మన కాన్సెప్ట్ ప్రకారం అయితే అస్సలు వర్కౌట్ కదని అర్థమైపోయింది. సో అందుకే గో విత్ ఫ్లో. మనం ముందు మాట్లాడుకున్నట్టే రోడ్ ఎక్కడికి తీసుకెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోదాం. ఏ స్టేట్లో ఫెస్టివల్స్ ఉంటే ఆ ఫెస్టివల్స్ని కవర్ చేసుకుందాము మనకు పాసిబుల్ అయినంత వరకు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏమైనా ఐడియా ఉందనుకుంటే కూడా కింద లింక్ కామెంట్స్లో షేర్ చేయండి. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ వీడియోస్ కూడా కొంచెం డిలే అవుతున్నాయి, ఎందుకంటే బ్యాక్ ఎండ్లో వర్క్ చెప్పాను కదా, ఫైనాన్స్ గురించి ట్రై చేస్తున్నాను. ఆ ఫైనాన్షియల్ అయితే నెక్స్ట్ స్టెప్స్కి మనము ప్రొసీడ్ అవ్వడానికి. సో ఇది టోటల్గా అయితే ఫస్ట్ మన డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మనము మూవ్ ఆన్ అవుతూ వెళ్ళిపోదాము.